అందరి ఎదుట, అక్కడ మనం బైబిల్లో వచనాలు చూసినట్లయితే వారి అన్నదమ్ముల అందరి ఎదుట దావీదు సమూయేలును తైలంతో రాజుగా అభిషేకించాడంటండి. చూసారా అండి? కనీసం సమూయేలు దావీదు గురించి అడిగే వరకు కూడా అతడు ఉన్నాడు, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు అని యెషయా దాని గురించి చెప్పలేదు. అలాగే ఒక గొర్రెల కాపరి చివరివాడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా దావీదుకి విలువివ్వలేదు. కానీ దావీదు గురించి దేవుడు ఆలోచించాడండి. దేవుడు ముందుగానే తలంచుకొని ఆ యొక్క వచనాల్లో అన్నదమ్ముల అందరి ఎదుట ఎవరైతే ఆయనకు విలువివ్వలేదో వారి ఎదుట దావీదును దేవుడు తైలంతో సమూయేలు చేత అభిషేకించబడ్డాడండి. నీకు కూడా విలువలేదేమో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య విలువలేదేమో, నీకు ఆస్తి లేదు, జ్ఞానం లేదు, ఎలా బ్రతుకుతారు అని నీకు అనుకుంటూ ఉంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, విలువలేని నీ జీవితాన్ని, ఎలా అయితే ఒక గొర్రెల కాపరిని దేవుడు విలువలేని స్థితిలో సమాజంలో ఉన్న గొర్రెల కాపరిని దేవుడు ఒక రాజుగా నియమించాడో, దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు, నిన్ను గురించి తలంచుకుంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు విలువిస్తాడు. ఈ లోకంలో నీకు ఎవ్వరు విలువివ్వకపోయినా దేవుడు నీకు విలువిస్తాడు. ఎలా అయితే దేవుడు ఆ యొక్క దావీదుని లేవనెత్తాడో, ఎలా అయితే దేవుడు దావీదుని హెచ్చించాడో, నిన్ను గురించి దేవుడు విలువిస్తాడు. నీ గురించి ఆలోచించాడు కాబట్టి, దావీదు గురించి దేవుడు ఆలోచించాడు కాబట్టి దేవుడు ఒక రాజుగా అభిషేకించాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నాకు విలువ లేదే. గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడి ఆలోచనలో నీవున్నావు, దేవుని తలంపుల్లో నీవున్నావు.